వాళ్ళ అమ్మగారంట వారికి ఒకటి నేర్పించారంట. ఏమని అంటే, నాయనా ఎయిర్పోర్ట్లో ఉంటే నీ కాఫీ నువ్వు తాగు, బస్టాండ్లో ఉంటే నీ బ్రెడ్ నువ్వు కొనుక్కో, విశాఖపట్నం వెళితే ఆర్టీసీ బస్టాండ్ ఇచ్చేటువంటి ఒక చిన్న ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం షెల్టర్లు ఉంటాయి, ఆ షెల్టర్లో ఉండు. ఈ ప్రజా జీవితంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రజలు ఇచ్చినటువంటి డబ్బు ప్రజల కోసం వాడాలి అనేటువంటి నేర్పించినటువంటి మా తల్లి గారి దీంట్లో పెరిగాను. కాబట్టి నేను ఏ సందర్భంలోనూ ప్రభుత్వ ధనాన్ని వ్యయాన్ని చేయటం లేదు అని మాట్లాడినటువంటి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో రమారమి 1.5 కోటి పెట్టి ఒక న్యూస్ పేపర్లో, ఏ విధంగా అన్ని న్యూస్ పేపర్స్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎక్స్, వై, జడ్డు, హిందూ, ఇంకోటి అన్ని వర్ణాకుల లాంగ్వేజెస్ లో ఉన్న పేపర్స్ లో, న్యూస్ పేపర్స్ లో, తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం. అది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అనేది నేను చూపిస్తాను. ఈ సుప్రీంకోర్టుకు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అడ్వర్టైజ్మెంట్లకి డబ్బులు కడుతుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నుంచి డబ్బులు కట్టడంలా, నెంబర్ 1. నెంబర్ 2, నారా లోకేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఉన్న 2 ఎకరాల్లో సంపాదించినటువంటి సంపదలో నుంచి తీసుకొచ్చి ఈనాడికి పేపర్ ప్రకటనకి పర్ ఆల్టర్నేటివ్ డేస్ లో 2 కోట్లు 3 కోట్లు కడుతున్నది వాళ్ళ తండ్రి గారి ఆస్తిలో నుంచి తీసుకొచ్చి కట్టడంలా, నెంబర్ 2. నెంబర్ 3, నారా లోకేష్ ఏమైనా పాపం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో నుంచి వచ్చే డబ్బులతో కట్టడంలా పేపర్లకి. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో 20 crores 25 crores ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, మెయిన్ పేపర్ నుండి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నుంచి డబ్బులు కడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసి నారా లోకేష్ గారు డబ్బులు కడుతున్నారా తెలియాలి. ఈ మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఎవ్రీడే వేస్తున్నారా? ఈనాడైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఈనాడైతే నాకు తెలిసి కమర్షియల్ గా ఒక ఊరికే పేపర్ అయితే వెయ్యదు. నారా లోకేష్ గారు వీళ్ళ 3 ఫోటోలు వేసుకున్నందుకు మరి ఎవరు డబ్బులు కడుతున్నారో తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు కడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎలా కడుతుంది? నేను, నువ్వు, ఇంకొకళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్లో నుంచి, బడ్జెట్ లో నుంచి, మనం కట్టినటువంటి పన్నుల్లో నుంచి వచ్చే డబ్బులతోటి ఈనాడు కంపెనీకి పే చేస్తుంది. ఇప్పటికీ రమారమి నాకు తెలిసినంత వరకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో రమారమి ఈనాడు పత్రికకి 250 కోట్ల రూపాయలు దోచిపెట్టారనేటువంటిది ఒక ప్రాథమికమైన సమాచారం అది. సో ఈ 18 నెలల కాలంలో 200 కోట్ల రూపాయలు దోచిపెడితే దిగిపోయేలోపు రమారమి 1500 కోట్ల రూపాయలు ఈనాడికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో నేనేమంటానంటే నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పు కానీ కాదు. ఏ అమౌంట్ అయితే ఈనాడికి కడుతున్నారో పిఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో, వాడి తొక్క తీసి 2029లో లోపల వేయటం మాత్రం కాదు. పిఆర్ డిపార్ట్మెంట్ లో, పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో, ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎవడెవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో, ఈనాడికి, ఆంధ్రజ్యోతి పేపర్లకి ఎవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో, అడ్వర్టైజ్మెంట్లకి ఎవరైతే అప్రూవ్ చేశాడో వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగి తీరాల్సిందే. ఆ ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగేంత వరకు జడా శ్రావణ్ కుమార్, జేపీపీ పార్టీ మాత్రం అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ప్రజాధనాన్ని కాపాడాల్సింది ఎవరు? అధికారులు. ఒక అడ్వర్టైజ్మెంట్ వేసే సందర్భంలో ఈ అడ్వర్టైజ్మెంట్లు వెయ్యొద్దని సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టంగా ఉన్నా, 2014 రెగ్యులేషన్స్ స్పష్టంగా ఉన్నా, మీరు ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేలో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం పేపర్ల ఖర్చులకు, వృధా ఖర్చులకు పెడుతున్నారు అంటే మొక్కజొన్న కండ అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, టమాటా రైతుకి మద్దతు ధర ఉండదు,
తర్వాత పత్తి రైతుకి మద్దతు ధర ఉండదు, మిర్చి అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతుకి మద్దతు ధర ఉండదు. సో సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ రావు, సకాలంలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు పరచదు. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్కాలర్షిప్లు, రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి పిల్లలకి స్కాలర్షిప్లు రాక, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు రాక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, ఆరోగ్యశ్రీకి డబ్బులు రాక, హాస్పిటల్లో వైద్యం ఆఫ్ చేశారు, పిల్లలకి స్కాలర్షిప్లు రాక నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీలో పిల్లల్ని అడ్మిషన్స్లోకి రానివ్వట్లేదు. ఇవన్నీ కెప్టేస్తాయి. ఇవన్నీ పక్కకు పడేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక నిమిషం యోగాకి 350 కోట్లు, ఇదిగో ఈ విధమైన ఖర్చులకి నెలకు 200 రూపాయలు, 200 కోట్లు, 150 కోట్లు. ఎక్కడికి వెళ్తారో తెలీదు, బార్షెట్స్ వెళ్తారో తెలీదు, సింగపూర్ వెళ్తారో తెలీదు, బాలి వెళ్తారో తెలీదు, డాలీ వెళ్తారో తెలీదు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్తారో తెలీదు, రష్యా వెళ్తారో తెలీదు. అదేమంటే పెట్టుబడుల కోసం వెళ్తా ఉంటారు, దావోస్ వెళ్ళిపోతారు ఒక 10 రోజులు 20 రోజులు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి, ఎవరు కడుతున్నారు, ఎలా కడుతున్నారు? కట్టిన వాళ్ళందరికీ ఈ విధంగా నాకు తెలిసి ఎలక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టీము ఒక అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేశారు. ఏమనంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ మార్చేసి బిస్లరీ వాటర్ బాటిల్ పెట్టి 12 రూపాయల వాటర్ బాటిల్ మాత్రమే తాగుతున్న చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి 5,000 రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 12 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నాడు. పక్కనున్న ముఖ్యమంత్రి గారు తెనాలికో ఎక్కడికో వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో వెళ్ళారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సింగపూర్ అయినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నారు. ఇది చెప్పాలనుకున్నారా మీరు? సో ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చూస్తే, ఈ విధంగా దుబారా ఖర్చులు చూస్తే, ప్రకటనల కోసం ఖర్చులు చూస్తే, నాకు తెలిసి రమారమి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ లో 200 కోట్ల రూపాయలకి పైగా సోషల్ మీడియాకి వాడుతున్నారు. అంతే సుమారుగా ఖర్చు పైగా పత్రికా ప్రకటనలకి, టీవీ ప్రకటనలకు వాడుతున్నారు. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎక్కడి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కడుతున్నారు? ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ శాఖను ఇచ్చేసారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా మీరు అప్రూవ్ చేసిన, ఫైనాన్స్ లో అప్రూవ్ చేసిన ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం. ఏ ఒక్క అధికారి అయినా సరే కేవలం మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రులు చెప్పారని సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా, రూల్స్ కి వ్యతిరేకంగా, రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాబోయే ప్రభుత్వంలో జైభీం పార్టీ పాత్ర ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. ఒకవేళ పాత్ర లేకపోయినా, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ పాత్ర లేకపోయినా సార్, ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్తున్నా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నామని చెప్తున్నా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ప్రతి రూపాయి రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయి మీ పర్సనల్ అకౌంట్ లో నుంచి కట్టించే బాధ్యత మా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. రాసి పెట్టుకోండి. చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. ఏ ఒక్క సందర్భంలో కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్లీజ్ మైండ్ ఇట్. ప్లీజ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. ప్లీజ్ ఫాలో ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జిమెంట్. ప్లీజ్ ఫాలో ది రెగ్యులేషన్స్. ప్లీజ్ ఫాలో ది రూల్స్. కాదు, కూడదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెబితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో ఏసీబీ కోర్టులో మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్స్ మిమ్మల్ని రిటైర్ అయ్యేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి. దిస్ ఈస్ మై ఫార్మ్ వార్నింగ్ టు ఎవ్రీ ఆఫీస్. సో ఇప్పుడు అసలు విషయం, ఈ అసలు విషయం వినేటప్పుడు మీకు ఒక కొసమెరుపు వినిపిస్తా. ఆ కొసమెరుపు ఎవరు అంటే మన రఘురామకృష్ణరాజు గారు, ముద్దుగా పిలుచుకుంటాము త్రిపులార్ అని. అబ్బా, నాకైతే ఈ మధ్యకాలంలో తెలీదు. సారు మంచి డాన్సరు,